నమస్కారం సార్. ఏం ట్రఫీ గారు ఏం చెప్తారు? ఈ రకంగా వైసీపీ గత సంవత్సరం కూడా వర్షాల సందర్భంగా ఇదే రకంగా ఫేక్ ప్రచారం చేస్తూ వచ్చింది. తాజాగా ఇప్పుడు వారి సొంత మీడియా, అనుకూల మీడియాలో ఇదే రకమైన ప్రచారానికి తెరదీశారు. అంత క్లియర్గా అక్కడ అన్ని కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ కావాలనే చాలామంది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ఒక ప్రయత్నం జరుగుతుందని కనిపిస్తోంది కదా, ఏం చెప్తారు? నమస్కారం సార్. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. బసవయ్య గారు అక్కడ వాటర్ పరిస్థితి గురించి చాలా చక్కగా పూస గుచ్చినట్టు లెక్కలతో పాటు చెప్పారు. అవును. అలాగే సుబ్బారావు గారు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారము వాళ్ళ వైఖరి ఆయన చెప్పారు. నేనేం చెప్తానంటే, ఈ వైసీపీ పార్టీ అనేది ఒక సైకో పార్టీ. వాళ్ళకి వాస్తవాలు అవసరం లేదు. కనకపు సింహాసనాన్ని కూర్చోబెట్టిన సునకం ఏం చేసిందో జగన్మోహన్ రెడ్డి చేశాడు. అధికారం పోయిన తర్వాత ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఇంట్లో పడుకొని జాతీయ జెండాకి వందనం చేసేటువంటి తీరిక, ఉద్దేశం, ఆ ఆలోచన లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక ఆయన ఛానల్ అసలు జనం చూడలేదు అనుకోండి, అది చూసేవాళ్ళు ఎవరో, దాంట్లో మాట్లాడేవాళ్ళు సైకోలే, చూసేవాళ్ళు కూడా సైకోలే. వాళ్ళు నిన్న ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు. విజయవాడ మునిగిపోద్దని, కొండవీటి వాగులో నుంచి వాటర్ పొన్నూరుకి వెళ్తుందని, కృష్ణానదిలో గేట్లు పనిచేయట్లేదని, గుంటూరు మునిగిపోతుందని ఒక ప్రచారం పెట్టారు. అంతకుముందు ఒక 4 రోజుల క్రితం మళ్ళీ విజయవాడ బుడమేరు కట్ట తెగిపోతుంది, విజయవాడలో మళ్ళీ మొన్న అప్పుడులాగా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చినట్టుగా మళ్ళీ వాటర్ వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం పెట్టారు. దాని మీద మేము కలెక్టర్తో మాట్లాడి, కమిషనర్తో మాట్లాడి వాళ్ళ చేత ప్రకటనలు ఇప్పించాం. జనం దొంగలు పట్టారు, భయపడ్డారు. అంటే వీళ్ళు ఏంటంటే, వీళ్ళకి పరిపాలన చేత కాదు, చేస్తున్న వాళ్ళని విమర్శించడం వీళ్ళ నైజం. మనం గుర్తు తెచ్చుకుంటే, ఒకసారి పోయిన సంవత్సరం కృష్ణానదిలో పడవల్ని తీసుకొచ్చి ఆ కృష్ణానదిలో ఉన్నటువంటి గేట్లని కొట్టి పగలగొట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు. అవును. ఆ పడవలు తీయటానికి ఎక్స్పర్ట్స్ ని, కాకినాడ నుంచి ఎక్స్పర్ట్స్ ని తీసుకొస్తే 4-5 రోజులు పట్టింది ఆ పడవల్ని బయటికి తీయటానికి. ఆ 3 పడవల్ని ఒకేసారి వదిలేస్తే అది బలమైనటువంటి పడవలు. ఒక గేట్ ఇరిగిపోయినా సరే వాటర్ ఇది, లేకపోతే వాటర్ బయటికి రావటమో, లేకపోతే బ్యారేజ్ కుంగిపోవటమో ఏదో ఒకటి జరగాలని, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రజలకు నష్టం జరగాలనేది జగన్మోహన్ రెడ్డి అతని సైకోలు చేస్తున్నటువంటి పని. ఇప్పుడు కేసులు పెట్టారు. ఆ కేసుల వివరాలు సుబ్బారావు గారు చెప్పారు. కానీ కేసుల కంటే కూడా ప్రజలు వాళ్ళని బెండు తీయాలండి. ఎవరెవరి మీదైతే కేసులు పెట్టారో, ఎవరు ఆ వార్త ప్రొడ్యూస్ చేశారో వాళ్ళని ఎవరిని తెలుసుకొని, ఇటు విజయవాడ ప్రజానికం కానీ, ఇటు గుంటూరు ప్రజానికం బెండు తీయాల. ఏమవుతుందని కేసు పెడతారు, ఎప్పుడో మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటారు, అది ఎప్పుడుకో జరుగుతుంది. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి ప్రజల్ని భయాందోళనలు చేసే వాళ్ళని ప్రజలు బెండు తీయాలా. వాళ్ళని ఈ నగర బహిష్కరణ కూడా చేయాలా. వాళ్ళు గుంటూరులో, విజయవాడలో సరే, ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం అయితే చట్ట ప్రకారం ముందుకు వెళ్తోంది కదా ఈ విషయంలో. వెళ్తుంది సార్. ప్రభుత్వము చట్ట ప్రకారం వెళ్లే ముందే ప్రజలే ఒక నిర్ణయం చేయాలా. మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అవకాశం లేకుండా ప్రజానీకం తిరుగుబాటు చేయాల. ఇవాళ
జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఏం చేస్తున్నారండి? ఏసీ బస్సుల్లోకి వెళ్ళి మాకు 0 టికెట్ ఇవ్వండి అని చెప్పి అడగటం, అక్కడ దాన్ని వీడియో తీయటం, బస్సుల్లో టికెట్లు 0 టికెట్ ఇవ్వటే డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి ప్రచారం చేయటం. 13,500 బస్సులు ఉంటే 8,500 బస్సుల్లో ఉచితంగా ఇస్తే రోజుకి 16 లక్షల మంది మహిళలు ఎక్కుతున్నారు. అక్కడ మహిళలు చాలా సంతృప్తిగా ఉన్నారు. కూలీ నాలి చేసుకునేటువంటి మహిళలు, ఉద్యోగాలు వెళ్ళే మహిళలు, వ్యాపారాలు చేసుకునే మహిళలు, షాపుల్లో పనిచేసే మహిళలు నెలకు మాకు 2,000 రూపాయల దాకా, 1,500 నుంచి 2,000 దాకా ఆదా అవుతుందని వాళ్ళు సంతోషపడుతుంటే కడుపు పంట ఇళ్ళు. ఈ రోజా ఒకటి బయలుదేరింది, అది ఎప్పుడు వెళ్తుందో జైలుకి తెలియదు. ఆడుదాం ఆంధ్ర, అది ఎప్పుడు జైల్లో ఆడుదాం ఆంధ్ర ఆడుతుందో తెలియదు. కానీ వీళ్ళు బయట ప్రతి దానికి కడుపు ఉబ్బరంతో మంటతో తప్పుడు మాటలు చెప్తా. వరుదు కళ్యాణ ఒకటి ఎమ్మెల్సీ, ఆమె కూడా అబద్ధాలు చెప్తా ఉంది. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కోరు, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ అబద్ధాలు కోరు. చర్చలకు రమ్మంటే రారు, ఆధారాలతో చెప్పమంటే చెప్పరు. ఇవాళ ప్రతి దానికి అన్నదాత సుఖీభావంలో డబ్బులు అందలేదని అన్నారు. ఇవాళ ఢిల్లీ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, అదిగో ఫలానా నెంబర్కి ఫలానా చోటు మీరు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో రైతు భరోసా కేంద్రాల్లో డబ్బులు రాని వాళ్ళు మీరు అప్లికేషన్లు ఇవ్వండి, మేము పరిశీలన చేస్తాం. ఆయన అంటే డబ్బులు రాలేదు, డబ్బులు పడలేదు. ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఫేక్ ప్రచారంతోనే అతను మళ్ళీ అధికారానికి వస్తానని కళ్ళగంటున్నాడు. ఒక్కసారే కదా సార్ ప్రజలు నమ్మేది. ఇప్పుడు చూడండి, ఇవాళ పత్రికల్లో వేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 85% అయిపోయినాయి. వచ్చే మార్చికి మొత్తం ఆ రోజు ఇనాగ్రేషన్ ఉంటుంది కదా, ప్రధానమంత్రి ఎవరో వస్తారు కదా, ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు కదా. ఈ ఒక్కొక్కటి కంప్లీట్ చేసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి పడకేస్తాడు, పడకేసి ముసుగు తన్నుకుంటాడు. మొన్న పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలతో ఇంతవరకు చేరుకోలేదు అతను. ఇంతవరకు మనిషి ఎక్కడున్నాడా అని చెప్పి ఎతికితే సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఆవిష్కరణ చేసేటప్పుడు ఇంట్లోనే ఉన్నాడంట. మేము ఎలంకలో ఉన్నాడేమో అనుకున్నాం, ఇంట్లోనే ఉన్నాడంట అతను. ఇంట్లో ఉండి జాతీయ పండుగకి, స్వాతంత్ర దినోత్సవ పండుగకి అతను వచ్చి ఆ 3 రంగుల జెండాకి నమస్కారం పెట్టే ఉద్దేశం లేని వ్యక్తి గురించి ఈ రాష్ట్రం మాట్లాడుకోవటం చాలా దురదృష్టకరం. నువ్వు తల్లిని చెల్లిని పంపించడం, రక్త సంబంధాలు లేవు, రక్త సంబంధాలే బాంధవ్యాలే లేనటువంటి వ్యక్తికి దేశభక్తి ఉంటుందా? దేశభక్తి లేని వ్యక్తికి ప్రజల బాగోగులు చూస్తాడా? సార్ రఫీ గారు, ఇప్పుడు వారు అనుకోవచ్చు, కానీ ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారు కాబట్టి సరైన సమయంలో సరైన రీతిలో జవాబు కూడా ఇస్తారు. నేను ఒకసారి సుబ్బారావు గారితో మాట్లాడతాను. సుబ్బారావు గారు, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అదే రకంగా వ్యవహరించారు.